హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియానాస్ కిచెన్. ఈరోజు మనం హెల్తీ అయిన మడువ కీర్ని ఎలా చేయాలో చూద్దాం. మడువ కీర్కి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ సొరకాయ, 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా పప్పు, పుచ్చకాయ గింజలు, బెల్లం, 2 యాలుకలు, 1/2 లీటర్ కొబ్బరి పాలు, ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సొరకాయని చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకొని రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే మడువ కీర్లో రాగి పిండిని వాడటం వల్ల కీర్ చిక్కదనం అనేది పెరుగుతుంది, త్వరగా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పోషకాలు అధికంగా ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు డయాబెటీస్ నుండి కాపాడడమే కాకుండా బ్లడ్లో ఐరన్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. దీనిని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా బెల్లంని వేసుకోవాలి.
అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన మడువా కీర్ రెడీ.